ఆంధ్రప్రదేశ్ బీజేపీలో ఏదేదో జరిగిపోతోందా? గుర్తింపు కోసం కేడర్ తహతహలాడిపోతోందా? ఎంత చేసినా ఇంతే అంటూ గొర్రెతో ఒక బెత్తెడు సామెతను గుర్తు చేసుకుంటున్నారా? అందుకే ఏదన్నా కార్యక్రమానికి పిలుపునివ్వాలంటే పార్టీ పెద్దలు ఒకటికి 10 సార్లు ఆలోచిస్తున్నారా? ఏదైనా పని చెప్పినప్పుడు చూద్దాం అన్నట్టుగా ఉంటున్నారా? ఏపీ కమలంలో అసలేం నడుస్తోంది? ఏపీ బీజేపీ క్యాడర్ని ఎక్కడా లేని నిరుత్సాహం ఆవహిస్తోందట. కార్యక్రమం ఏదైనా సరే చూద్దాంలే, చెప్పినప్పుడు చేద్దాంలే అన్నట్టుగా ఉంటున్నారు తప్ప ద్వితీయ శ్రేణి నాయకులతో సహా ఎవ్వరూ యాక్టివ్ రోల్ తీసుకోవడం లేదని చెప్పుకుంటున్నారు. ఇంతకు ముందులాగా మేమున్నామంటూ పార్టీ కోసం ముందుకు రావడం లేదట. దీంతో చిన్న కార్యక్రమం చేయాలన్నా మందిని పోగేయడం పెద్ద టాస్క్గా మారిందని చెబుతున్నాయి ఏపీ బీజేపీ వర్గాలు. ఏదైనా సరే అధిష్టానం ఆదేశిస్తేనే ఇక తప్పదన్నట్టుగా మమా అనిపిస్తున్నారు తప్ప పార్టీ మీద ప్రేమతో శ్రద్ధగా ఎవరూ ముందుకు రావడం లేదన్నది ఇంటర్నల్ టాక్. పార్టీ పిలుపునిచ్చిందని తప్పక ఏ కార్యక్రమం చేసినా చివరికి ఖర్చులే కనిపిస్తున్నాయి తప్ప చేశారన్న గుర్తింపు రావడం లేదన్న బాధ కనిపిస్తోందట ఏపీ బీజేపీ నాయకుల్లో. ఈ పార్టీలో పనిచేసి ఫలితం దక్కాలంటే పాకా సత్యనారాయణ, శ్రీనివాసవర్మలాగా 4 పదుల సర్వీసు దాటాలని, రోజులు మారాయని గుర్తించకపోతే ఎలాగని మాట్లాడుకుంటోందట క్యాడర్. దశాబ్ద కాలం పనిచేసినా అధికారంలో ఉన్నామని చెప్పుకోవడమే తప్ప పదవులు రావడం లేదని, ఎలాంటి పదవి లేకుండా ఇవాళో రేపో వస్తుందన్న కనీస ఆశ లేకుండా ఏం పని చేస్తామని మాట్లాడుకుంటున్నారట నాయకులు. పదవులు లేక, గుర్తింపు దక్కక ఓ పక్కన నిరాశతో సతమతమవుతుంటే ఇంకా పనులు చేయమని పురమాయిస్తారని, ఈ పరిస్థితుల్లో అది ఎలా సాధ్యమవుతుందని పరస్పరం ప్రశ్నించుకుంటున్నట్లు సమాచారం. ఒకవేళ ఏదైనా కార్యక్రమం గురించి చర్చిస్తే బాధ్యత తీసుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదట. కూటమి ధర్మం పేరిట బీజేపీ నాయకులకు ఛాన్సులు దాదాపు లేవన్నట్టుగానే జరుగుతున్న పరిణామాలు చెబుతున్నాయంటూ అంతర్గతంగా మాట్లాడుకుంటున్నారట ఏపీ కాషాయ నేతలు. పార్టీ బలోపేతం గురించి ఆలోచించాలంటే ముందు ప్రజల్లోకి వెళ్లేందుకు గుర్తించదగిన పదవి కావాలి కదా అన్నది కమలం నేతల ప్రశ్నగా తెలుస్తోంది. ఈ అసహనాన్ని ఎక్కడ వెళ్లగక్కాలో అర్థం కాక మనసులో బాధను గోడచాటున చెప్పుకుంటున్నారట ఏపీ బీజేపీ లీడర్స్. సూత్రాలు, సిద్ధాంతాలు చెప్పుకుంటూ తిరిగితే మనకి ఒరిగేదేంటి అంటూ కొందరు ఘాటుగానే రియాక్ట్ అవుతున్నట్టు సమాచారం. ఎవరైనా కేంద్ర స్థాయి నేతలు వస్తే తప్ప రాష్ట్ర కార్యాలయం ముఖం కూడా చూడడం లేదట లీడర్స్ క్యాడర్. ఢిల్లీ నేతల కళ్లల్లో పడటానికి చేసిన ప్రయత్నాలు ఫలితం ఇవ్వకపోవడంతో పట్టనట్టు ఉంటున్నారట. మొత్తంగా ఈ నిర్లిప్తత పార్టీని ఎటువైపు తీసుకెళ్తుందోనని ముఖ్య నేతలు కంగారు పడుతున్నట్టుగా చెప్పుకుంటున్నారు.